హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడైన్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. ఇవాళ విశ్వనాథ్ గారు ఉన్నారు మనతో, ఎథికల్ హ్యాకర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. నమస్తే అండి. అంటే ఇంట్రడక్షన్ చెప్పాలన్నా కూడా ఎక్కడ ఆపాలో కూడా నాకు అర్థం కాలేదు. రోజుకి అన్ని బయటపడుతూ ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగితే అంతే డిస్ట్రాక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతుంది అంటే మెషిన్ దగ్గర ట్యాప్ చేయకపోయినా క్యాప్చర్ చేయొచ్చా? నేను జస్ట్ మీ దగ్గరికి డివైస్ని తీసుకొచ్చాను. ఎంత రేషియోలో జరుగుతున్నాయి ఈ కైండ్ ఆఫ్ ఫ్రాడ్? రీసెంట్గా చెప్పాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక 20,000 క్రెడిట్ కార్డ్స్ని డెబిట్ కార్డ్స్ని మళ్ళీ రీఇష్యూ చేసింది. కానీ ఇవి బ్యాంక్స్ తరపు నుండి ఎవరైతే కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో దానికి రిలేటెడ్ బ్యాంక్స్ వాళ్ళు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు? వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదని లేదు, 99% పీపుల్ కి తెలియదు అంటే చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే మన మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ బంపర్ ఆఫర్ ఒకటి ఉందండి, మీకు లక్కీ డిప్ ఒకటి ఉంది, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఈ మనం ఎంటర్ చేసే కాంటాక్ట్స్ అన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారా? మన డేటా మనమే బయటకి ఇస్తున్నాం. ఫస్ట్ థింగ్ నేను గూగుల్కి వెళ్ళి కార్ కొనే ఆలోచన ఉంది కాబట్టి ఏదో సెర్చ్ చేశా, ఇమీడియట్ గా నాకు కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తుంది. గూగుల్ రైట్ చేసింది కూడా నేను ఏ సెర్చ్ చేసానో అది కూడా స్టోర్ చేసుకుంటుందా? గూగుల్ అనేది ప్రతిదీ స్టోర్ చేసుకుంటుంది. మనం ఏం చేసినా స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఏ అని కూడా అనుమానించవచ్చా మనం? ఏ గుడ్ బ్యాడ్ దీంట్లో కూడా రెండు ఉన్నాయి. మొబైల్ హ్యాకింగ్ లో చాలా చూసాం మనము. కొత్త రకమైన హ్యాకింగ్ ఒకటి ఉందండి, చూపిస్తాను అని చెప్పారు. అదొక్కసారి చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మొబైల్ ఫోన్, నేనేం టచ్ చేయట్లేదు. హలో యస్, మనం ఎప్పటికప్పటికి అవేర్ అవుతున్న సోషల్ మీడియాలో కానీ ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నాం అందరూ, ఈ ఫ్రాడ్స్ అవుతున్నాయి, ఈ ఫ్రాడ్స్ అవుతున్నాయి అని. 3G నుండి ఇది 4Gకి వచ్చాం, 4G నుండి 5Gకి వచ్చాం. డేటా కూడా మనకి చాలా ఈజీ అవైలబుల్ ఉంది అండ్ ఫాస్ట్గా అవైలబుల్ ఉన్న మోసాలు కూడా అదే రేట్లో పెరుగుతూ పోతున్నాయి. ఏంటి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఒకదాన్ని కనుక్కుంటే ఇంకొక మోసం బయటపడుతుంది అనమాట. రీసెంట్గా మనం 5,000 లోపు, అంటే డిపెండింగ్ ఆన్ ది క్రెడిట్ లిమిట్, 5,000 లోపు మనం షాపింగ్ చేస్తే స్వైప్ చేయాల్సిన అవసరం లేదు, ట్యాప్ చేస్తే సరిపోద్ది అన్నారు. ఇప్పుడు దాంట్లో కూడా వచ్చి అదే కాకుండా ఇంకో చాలా మోసాలు. సిబిఐ నుండి కాల్ వస్తుందని కాల్స్ ద్వారా కాల్ చేస్తారు, లేదా మీ ఆధార్ కార్డు మీద ఇంత కొకైన్ అమ్మబడింది, మీరు సో అండ్ సో మనీ. ఈవెన్ ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి చెప్పారు. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? మనం ఎంత అవేర్నెస్తో ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుందాం మనం. ఇవాళ విశ్వనాథ్ గారు ఉన్నారు మనతో, ఎథికల్ హ్యాకర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. నమస్తే అండి. సరే, ఎక్కడ మొదలు పెట్ట అంటే ఇంట్రడక్షన్ చెప్పాలన్నా కూడా ఎక్కడ ఆపాలో కూడా నాకు అర్థం కాలేదు. రోజుకి అన్ని బయటపడుతూ ఉన్నాయి. ఎంత ఇవాల్వ్ అవుతుందో డేటా, అంత డిస్ట్రప్షన్ కూడా గ్రో అవుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగితే అంతే డిస్ట్రాక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతుంది అంటే ఎస్, టెక్నాలజీ ఇస్ గుడ్, బట్ దానికి రెండు సైడ్లు, కత్తికి ఎలా అయితే రెండు సైడ్లు ఉంటుందో సేమ్ అలాగే గుడ్కి యూజ్ చేయొచ్చు, బ్యాడ్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా మీరు చెప్పినట్టు ఇందాక మీరు చెప్పారు ఏంటంటే లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఇలాంటి ట్యాపింగ్, అది న్యూ టెక్నాలజీ. ఒకప్పుడు మనకి ఏంటంటే పిన్ నెంబర్ కొడితేనే మనకి అమౌంట్ అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యేది ఓన్లీ పిన్ నెంబర్ తో యాక్చువల్ గా. సో మనం పేమెంట్ చేయాలన్నా ఏదన్నా కూడా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే లైక్ ఈజీ పే, లైక్ జస్ట్ ట్యాప్ ఇట్ పే అనేది అయిపోతుంది. ఇంకా మనకి పిన్ నెంబర్ కూడా అవసరం లేదు. సో ఇది ఒక చిన్న టెక్నాలజీ. ఏంటంటే కార్డ్స్ లో ఒక చిప్ ఉంటుంది, NFC చిప్ అని. దానివల్ల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. దిస్ ఇస్ నార్మల్లీ ద బ్యాంక్స్ విల్ గివ్ యూ యాక్చువల్లీ. కానీ దీన్ని హ్యాకర్స్ ఇంకా ఈజీగా హ్యాక్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్న చిప్ ఏంటి అంటే ఒక ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది. నార్మల్గా మనం ఆ డివైస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి POS మిషన్ ఉంటుంది కదా మర్చెంట్స్ దగ్గర, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయ్యి ఆటోమేటిక్గా మన అమౌంట్ డెబిట్ అవుతుంది. కానీ అదే ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేసే క్యాచర్స్ కూడా ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ క్యాచర్స్ అంటారు వాటిని. సో అలాంటి డివైస్ మనం ట్యాప్ చేసిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది మన కార్డ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ అక్కడ ఉన్న మెషిన్ తో మ్యాచ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ డిడక్ట్ అమౌంట్ అనేది, ఆథరైజ్డ్ కాబట్టి నార్మల్ గా. ఇది ఆథరైజేషన్ యాక్చువల్ గా బ్యాంక్స్ ఇచ్చింది. కానీ ఈ మధ్యలో జరిగే ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు.
ఇంటర్సెప్ట్ చేసి హ్యాకర్స్ చేయొచ్చు. అంటే సెకండ్స్ ఉంటది కదా మనకి జస్ట్ దాంట్లో కూడా. చేయొచ్చు. మన దగ్గర ఒక కార్డ్ ఉందనుకోండి, సో జస్ట్ ఇంటర్సెప్ట్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. అది జస్ట్ కార్డ్ దగ్గరికి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్ అది క్యాప్చర్ చేస్తుంది. దాంట్లో ఉన్న మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్, దాని మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారో మొత్తం డీటెయిల్స్ వస్తాయి. లైక్ ఫోన్ ట్యాపింగ్ లాగే. అంతే, సేమ్ థింగ్ అలాగే అయిపోతుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఆ కార్డ్స్ ని సేవ్ చేసుకొని మళ్ళీ వేరే పేమెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డివైస్ తో పేమెంట్ చేయొచ్చు. మీ అకౌంట్ లో డబ్బులు ఇన్ఫర్మేషన్ అంతా ఈ డివైస్ లో స్టోర్ అయిపోద్ది ఇంకా. ఉంటుంది. అలాంటి డివైజెస్ ఉన్నాయి కొన్ని. సో అవి కొంచెం చాలా డేంజరస్ డివైజెస్ ఉన్నాయి. సో అలాంటివి ఏంటి అంటే కొంచెం ఆథరైజ్డ్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటి అంటే లైక్ దీని మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాం అందరికీ కూడా. బ్యాంక్స్ వాళ్ళకైనా ఎవరికైనా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు అసలు ఆ ఆప్షన్ ఎందుకో కూడా తెలియదు చాలా మందికి. బట్ డిఫాల్ట్ గా ఎనేబుల్ అయ్యి ఉంటుంది అది, రైట్? సో మన క్రెడిట్ కార్డ్ మీద, డెబిట్ కార్డ్ మీద వైఫై సింబల్ ఉంటుంది కదా, సో అది ఉంటే మీరు ట్యాబింగ్ కి ఎలిజిబుల్ అయినట్టు. సో ఆ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఏంటంటే అది చాలా మందికి బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. కానీ అది ఎలా డిజేబుల్ చేసుకోవాలో తెలియదు. దాని వల్ల ఏమైతుందంటే పాకెట్ లో పెట్టుకొని వెళ్తాం, క్యాప్చర్ చేయొచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది మనం ట్యాప్ చేయకపోయినా, మెషిన్ దగ్గర ట్యాప్ చేయకపోయినా క్యాప్చర్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు మీ జాబ్ లో ఉంటది, నేను జస్ట్ మీ దగ్గరికి డివైస్ ని తీసుకొచ్చాను, లేదంటే ఒక క్యూలో నుంచి ఉంటారు నార్మల్ గా. ఆ క్యూలో నుంచి బాక్ ప్యాకెట్ లో పెడతారు కదా, ఇవన్నీ కార్డ్స్ కానీ పర్స్ కానీ పెడతారు కదా. ఆ పర్స్ లో పెట్టినప్పుడు అయినా సరే ఆ డివైస్ దగ్గర తీసుకొచ్చేస్తే క్యాప్చర్ చేస్తుంది. అది చేసిందని కూడా ఎవరికి తెలియదు మళ్ళీ. అలా ఉంటది. అలాంటి డివైసెస్ ఉన్నాయి. సో ఇవేంటంటే అవేర్నెస్ బాగా కావాలి. ఇప్పుడు ఎంతైతే ఫినాన్షియల్ గా మనము యూపీఐస్ వచ్చాయి సరే ఓకే, దానివల్ల ఫ్రాడ్ జరిగినాయి, యూపీఐ ఫ్రాడ్స్ వచ్చాయి. అంతకుముందు నెట్ బ్యాంకింగ్. సో నెట్ బ్యాంకింగ్ లో ఓటీపీస్ అని చెప్పి ఎవరికి చెప్పకూడదు అన్నారు, అదే ఓకే అయిపోయింది. తర్వాత ఇప్పుడు కొత్త ఫ్రాడ్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏ రేట్ లో జరుగుతున్నాయి సార్ ఇవి ఇప్పుడు రైట్ నౌ? అంతే ఎంత రేషియోలో జరుగుతున్నాయి ఈ కైండ్ ఆఫ్ ఫ్రాడ్? ఆల్మోస్ట్ అన్నిట్లలో అవుతుంది. ఎందుకంటే ఇందాక రీసెంట్ గా చెప్పాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక 20,000 క్రెడిట్ కార్డ్స్ ని, డెబిట్ కార్డ్స్ ని మళ్ళీ రీఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళకి సంథింగ్ ఏదో సస్పిషియస్ కనబడి సో 20,000 కార్డ్స్ ని మళ్ళీ రీఇష్యూ చేసింది. ఎందుకు అంటే ఈ డేటా అనేది క్యాప్చర్ వెళ్ళింది బయటకని వాళ్ళకి అర్థమైంది. సో ఎక్కడో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, రాంగ్ ట్రాన్సాక్షన్. సో వెంటనే కార్డ్స్ మళ్ళీ కొత్త కార్డ్స్ రిలీజ్ చేసింది. అంటే ఏంటంటే మనకి తెలియదు మన డేటా బయటకు వెళ్ళిపోయిందని కూడా మనకి తెలియదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే వీటిని కార్డ్ క్లోనర్స్ చేస్తున్నారు. ఇదే కార్డు ఇంకో డూప్లికేషన్ కార్డ్, సేమ్ కార్డ్ అలాంటి క్రియేట్ చేసేసి ఆన్లైన్ లో అమ్మేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2-3 lakhs క్రెడిట్ కార్డ్ ఉంది లిమిట్, అది ఎవరైనా క్యాప్చర్ చేయగలిగితే దాన్ని ఇంకో ఫేక్ కార్డ్, అంటే దానికి యాడ్ ఆన్ కార్డ్ లాగా ఇంకోటి క్రియేట్ చేసేసి డార్క్ వెబ్ లో అమ్మేస్తారు. ఎంత జస్ట్ ఒక 1,000 రూపీస్కి అమ్మేస్తారు. మీ 3 lakhs ఆఫ్ లిమిట్ 1,000 రూపీస్ పెట్టి కొనుక్కుంటాడు. సింపుల్, వాడేసుకొని పక్కకు వదిలేస్తారు అలాంటివి. సో ఇలాంటివి చాలా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో లైక్ అలాంటివి అంటే ఇప్పుడు లైక్ కానీ ఎక్కడి నుంచి వాడుతున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ వీళ్ళకే వస్తుంది కదా, అనేది మీరు వాడుతున్నట్టు చూపిస్తుంది కదా మీ కార్డు కాబట్టి. కానీ మెసేజెస్ వస్తాయి కదా, మెసేజెస్ వస్తాయి, నాకు మెసేజెస్ మీకు మెసేజ్ అయిపోయాక తెలుస్తుంది, అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఇలాంటివి అనమాట. కొన్ని ఇవి ఎక్కడ వాడతారంటే బాగా చెప్పాలి అంటే మన ఆన్లైన్ షాపింగ్ లో వాడతారు. ఎందుకంటే మన దగ్గర ఓటీపీ అనే కాన్సెప్ట్ ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ అవుట్ సైడ్ ఆఫ్ కంట్రీలో ఓటీపీ అనే కాన్సెప్ట్ లేదు. సో అక్కడ ఓన్లీ డెబిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివి నెంబర్ వస్తే చాలు, ఓటీపీ కూడా అవసరం లేదు, అమౌంట్ డెబిట్ అయిపోతుంది. చాలా కంట్రీస్ లో యూపీఐ కూడా లేదు కదా. అంతే కదా. సో అలా సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అది జాగ్రత్త అంటే ఎలాంటి జాగ్రత్త? అంటే ఇప్పుడు క్యూలో నిల్చున్నప్పుడు అది ఎప్పుడు క్యాప్చర్ అవుతుంది అంటే అది ఎనేబుల్ ఉన్నప్పుడే క్యాప్చర్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే దాన్ని డిజేబుల్ చేసుకోవాలి. ఎలా డిజేబుల్ చేయాలి అంటే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్తే మన కార్డ్స్ చూపిస్తుంది కదా, అక్కడ డిజేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. మనకు కావాల్సినప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు ఎనేబుల్ చేసుకొని వద్దనుకున్నప్పుడు డిజేబుల్ చేయాలి. ఆప్షన్ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డిజేబుల్ ఇట్, వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. కానీ చాలా మందికి ఇది తెలియదు. చాలా మంది నాకు తెలియదు, 99% పీపుల్ కి తెలియదు అది. సో ఏమనుకున్నా కొత్త ఫీచర్ కదా, ఓకే ఒక పిన్ నెంబర్ ఏం కొడతాను, ట్యాప్ చాలా అయిపోయింది. ఎట్లా అంటే మన బద్ధకమే వాళ్ళకి ఒక ఆయుధం లాగా తయారైంది చెప్పాలంటే. బట్ వై అంటే ఎందుకని ఇవి బ్యాంక్స్ తరపు నుండి ఎవరైతే కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో దానికి రిలేటెడ్ బ్యాంక్స్ వాళ్ళు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు? వాళ్ళు చేయట్లేదని లేదు, 99% పీపుల్ కి తెలియదు అంటే చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఒకటండి, ఇప్పుడు టెక్నికల్ గా ఉన్న వాళ్ళకి మాకు అర్థం అవుద్ది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే టెక్నికల్ వాళ్ళకి ఇప్పుడు ఒక యాడ్ వచ్చినప్పుడు ట్యాప్ అండ్ పే, మీరు చూసుంటే ఏదైనా యాడ్స్ చూస్తే ట్యాప్ అండ్ పే అని చెప్పి చూపించేస్తున్నాడు. ఓకే అది కొత్త ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, అదేంటది ఏదో బ్యాంక్ లో వచ్చింది, స్మార్ట్ రింగ్. దాంట్లో కూడా ఎన్ఎఫ్సి ఉంటుంది, దాంతో పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది ఇంకా రిలీజ్ అయ్యి ఇండస్ బ్యాంక్ అనుకుంటా, ఐ థింక్ ఏదో బ్యాంక్ లో వచ్చింది. అది జస్ట్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఇస్తున్నారు. స్మార్ట్ రింగ్ లాగానే కనిపిస్తుంది కానీ అది రింగ్ కాదు. సో మామూలుగా మనం పేమెంట్స్ చేసుకోవడానికి ఇంకా కార్డు కూడా అవసరం లేదు, ఆ డేటా రింగ్ లో ఉంటుంది.
కార్డ్ రీప్లేస్మెంట్. కార్డ్ రిప్లేస్మెంట్. ఇప్పుడు అలాంటివి వచ్చాయి అనుకోండి ఇంకా ఈజీ కదా హ్యాకర్స్ కి చేయడానికి. సో టెక్నాలజీ పెరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ముందే, లైక్ ఇలా డిజేబుల్ చేసి మనకు ఒక కార్డ్ వస్తుంది చూసారా, కార్డ్ వచ్చినప్పుడు ఒక పేపర్ వస్తుంది మామూలు ఇన్స్ట్రక్షన్స్, అలా ఎవరు చదవరు. అంటే వాళ్ళు కార్డు తీసుకునేటప్పుడు మనతో మాట్లాడే బెనిఫిట్స్ కంటే ఇవి ఎక్కువ అసలు చెప్పరు కదా, అండ్ ఎవరికి అంత Instructions. చదువుకునేది కూడా ఉండదు. యా అది. బట్ పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సిందే ఇది కదా, ఎక్కడ మీరు mention. ఫ్రాడ్ అవుతారు, Ah. ఇది జాగ్రత్తగా సో ఉండండి. అందుకే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు మీకు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ఓటీపీలు చెప్పకూడదని, లైక్ లింక్స్ క్లిక్ చేయకూడదని, ఇవందరికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొత్త రకం టెక్నిక్ తీసుకొచ్చారు హ్యాకర్స్, ఏంటంటే హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్ లో తీసుకొస్తున్నారు దీన్ని. సో అందుకని కొంచెం లైవ్ లో కావాలంటే ఇప్పుడు ఒక చేసి చూపిస్తాను Oh, sure. డివైస్. ఇదే కదా కార్డు నార్మల్ గా కనిపిస్తున్నది, Mm, mm, వైఫై సింబల్ ఉంది. mm. నార్మల్ గా ఇది ఏమనుకుంటాం మనం, ట్యాప్ అండ్ పేకి యూజ్ చేస్తున్నాం రైట్. వామ్మో. చిన్నగా ఉంటది, ఓకే, Ah. చిన్న డివైస్ ఇది. ఇది యాక్చువల్ గా అవేర్నెస్ కోసం తీసుకొచ్చాం మేము, ఇది చూపించడానికి. బ్యాటరీ మన బ్యాంక్ back. లాగే ఉంది అది. సో ఇది ఏంటంటే జస్ట్ పాకెట్ లో పెట్టుకోవచ్చు, సింపుల్. Mm, ఒక చిన్న సైజ్ ఫోన్ కూడా కాదు ఇది చెప్పాలంటే, అంత చిన్నగా. ఇప్పుడు మాల్స్ లోకి ఎంటర్ అయినప్పుడు మెషినరీ ఏదైనా ఉంటే డిటెక్ట్ చేస్తుంది కదా, సైరన్ నార్మల్ దీనికి సైరన్ రాదా? నార్మల్ ఫోన్స్ కి ఎలా ఉంటది అలాగే కదా ఇది కూడా, సేమ్ నార్మల్ ఫోన్స్ లాగానే ఉంటుంది, సైరన్ కూడా రాదు. ఏం రాదు. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా కార్డ్, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నా చేతిలో ఉంది కార్డ్ రైట్. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఉంది కదా, జస్ట్ ఇక్కడ పెడుతున్నాను అంతే. పెట్టగానే సౌండ్ వచ్చింది ఒకటి టిక్ మానే, Ah. ఇది ఏం చేస్తారంటే సేవ్ చేసుకొని షాపింగ్ మాల్కి వెళ్తారు. Hmm. వెళ్ళినప్పుడు దీన్ని ట్యాప్ చేస్తారు, అక్కడ ట్యాప్ Mm. చేస్తే ఇందులో నుంచి డబ్బులు కట్ అవుతాయి ఆటోమేటిక్ గా. నేను జస్ట్ సెక్యూరిటీ పర్పస్ మిగతా నెంబర్స్ కవర్ చేశాను. మొత్తం అది ఏ టైప్ ఆఫ్ కార్డ్, వీసా కార్డు, నెంబర్, ఎక్స్పైరీ డేట్, కంట్రీ మొత్తం వచ్చేసాయి. అండ్ ఇది జస్ట్ నా ఫింగర్ అంత పొడవు ఉంది అంతే డివైస్. ఈజీగా క్యారీ చేయొచ్చు, మన ఫోన్ క్యారీ చేసినట్టే, ఎక్కడ డిటెక్ట్ కూడా అవ్వదంట మాల్లో ఎంట్రీ అయ్యేటప్పుడు. ఇలాంటి డివైసెస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది ఏంటంటే మేము అవేర్నెస్ కోసం తీసుకొచ్చాం బయట, ఇది ఇక్కడ లేదు మన దగ్గర లేదు ఇప్పుడు ప్రెసెంట్, బయట నుంచి తీసుకొచ్చాం. ఇప్పుడు మన దగ్గర లేదా, ఇండియాలో లేదా ఈ డివైస్ ఇప్పుడు? లేదు ఇప్పుడు ప్రెసెంట్ లేదు. ఓకే, మీరు ఎథికల్ హ్యాకర్ కాబట్టి, సర్టిఫైడ్ పర్మిషన్స్ కాబట్టి తీసుకొచ్చాము. మీరు ఏంటంటే అవేర్నెస్ కోసం బ్యాంక్స్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కానీ, బయట వర్క్ షాప్స్ చెప్పడం కానీ, ఇవన్నీ అవేర్నెస్ మేమే ఇస్తున్నాం. ఎందుకంటే Hmm. జనాలకు తెలియాలి ఫస్ట్ థింగ్, వాడడం ఒకటే కాదు, దాన్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలో కూడా తెలియాలి కదా. సో అందుకని సో ఇప్పుడు ఇది క్యాప్చర్ అయింది కదా, ఇది ఎనేబుల్ అయింది కాబట్టి క్యాప్చర్ అయింది. దీనిలో ఒక చిప్ ఉండడం వల్ల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి క్యాప్చర్ చేస్తుంది. Hmm. దీన్ని డిజేబుల్ చేయాలంటే మన నెట్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇప్పుడు నాది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఐసిఐసిఐ బ్యాంక్ లో నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్తే అందులో ఆప్షన్ చూపిస్తుంది మనకి, డిజేబుల్ అని, ట్యాప్ అండ్ పే అని చూపిస్తుంది. ఓకే, సో అది మనం డిజేబుల్ చేసుకుంటే క్యాప్చర్ అవ్వాలి, పెట్టినా కూడా క్యాప్చర్ అవ్వాలి. చాలా మందికి ఏబుల్ అయిపోయి ఉంటది, అవగాహన లేని వాళ్ళు, జస్ట్ ఫినాన్షియల్ పర్పస్ కోసం అక్కడి వరకే నాలెడ్జ్ ఉండి ఇవేవి అవగాహన లేని వాళ్ళకి ఎవరైనా దగ్గరుండి చెప్తే బాగుండు పాపం. యా యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక ఇలాంటివి చెప్పడం కానీ, కాల్స్ లేదంటే calls ఇప్పుడు చాలా కానీ, కాల్స్ చేస్తే ఇప్పుడు కాల్స్ చేయాలన్నా బ్యాంక్ వాళ్ళకి కూడా భయం అవుతుంది, ఎందుకంటే అది ఫ్రాడ్ నిజమని వీళ్ళు నమ్మట్లేదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అవును. మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి, ఇది డిజేబుల్ చేయండి అంటే వాళ్ళు కూడా నమ్మట్లేదు కదా జనాలు కూడా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కి వచ్చేసింది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. అలా కాకుండా ఏంటంటే లైక్ ఒక మీటింగ్ లాగా పెట్టి ఆ యూజర్స్ అందరిని పిలిచి అక్కడ లైవ్ డెమోస్ లాగా ఇస్తే కొంచెం బెటర్. ఫోన్స్ ద్వారా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుందాం, నేనే కాల్ చేస్తున్నాను అవేర్నెస్ కి నా కస్టమర్స్ కి, సార్ మీరు కాల్ చేసి సార్ ఇది మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి, మీ దాంట్లో ఇది ఎనేబుల్ అయ్యింది, ఇది డిజేబుల్ చేయండి, ఇది ఆన్ చేయండి అంటే చేస్తారా మీరు? ఫస్ట్ థింగ్ మీరే నమ్మట్లేదు రైట్. సో అందుకని సో ఎలా అయిపోయిందంటే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది కూడా తెలుసుకోవడం కష్టం అయిపోయింది ఇప్పుడు ఇందులో. ఏది ఫోన్ చేసి fraud, ఐసిఐసిఐ నుండి కాల్ చేస్తున్నా టక్ కట్ చేసేస్తున్నారు, అంతే నెక్స్ట్ కదా. ఇన్ఫర్మేషన్ వినట్లే. అంతే, సో అలా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇలాంటివి ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఫిజికల్ గా అవేర్నెస్ ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్. ఈ Yeah. ఫోన్స్ ద్వారా కాకుండా ఫిజికల్ గా అవేర్నెస్ ఇవ్వడము, ఎలా జరుగుతాయి ఫ్రాడ్స్ అనేది వర్క్ షాప్స్ పెట్టడము, మన కస్టమర్స్ అందరికి కలిపి, సో ఇలాంటివి కొంచెం చేయాలి, చేస్తే Exactly. బెటర్ ఆప్షన్. ఈ మధ్య కాలంలో ఈవెన్ సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. నాకు కాల్ వచ్చింది, కాల్ వచ్చి మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని కాల్ చేస్తున్నాము, మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఇంత సో అండ్ సో అమౌంట్ ఆఫ్ కొకైన్ ట్రాన్స్ఫర్ అవ్వబడింది ఇక్కడ నుంచి వేరే కంట్రీకి, యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్, పోలీస్ స్టేషన్ కి రావాలి అని. మన కస్టమ్స్ నుంచి కాల్ రావడం కానీ, లేదంటే పోలీస్ సిబిఐ నుంచి కాల్ రావడం కానీ ఇలాంటివి వస్తున్నాయి. ఇంకోటి ఎస్సీబీఐ అనేది డైరెక్ట్ వాట్సాప్ కాల్, అవును సిబిఐ అని వస్తుంది వస్తది. విత్ పోలీస్, ఎవరో ఒక తోనే పర్సన్ వస్తుంది. పోలీస్ విత్ యూనిఫామ్ ఉన్న అవును, ప్రొఫైల్ symbol. డిపి ఉంటది. సో ఇలాంటివి ఇవి కూడా ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ పానిక్ చేయడం, హ్యాకర్స్ చేసే పని ఏంటంటే మిమ్మల్ని పానిక్ చేస్తారు. పానిక్ చేస్తే ఏమైతే అంటే ఆ టెన్షన్ లో మనం అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాం ఫస్ట్ థింగ్, వాళ్ళ టార్గెటే అది. సో మిమ్మల్ని పానిక్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ పోలీస్,
ఒక సిబిఐ, పోలీస్ ఇలాంటి పేర్లు, సెంట్రల్ ఎక్సైజ్, కొకైన్ ఈ మాటలు వినేసరికి ఫస్ట్ పానిక్ అవుతాం మనం. నా పేరు మీద ఎందుకు వచ్చింది, నాకేంటి, నా రెప్యుటేషన్ డౌన్ అవుతుంది, ఇలాంటివి వస్తాయి కదా. ఫస్ట్ థింగ్ దానివల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళకి కావాల్సిన డేటా అక్కడనే తీసేసుకుంటారు ఫస్ట్ థింగ్. సో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒక నేమ్, ఆ లోగో అవన్నీ ఈజీగా క్రియేట్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. మీకు మెసేజ్ రావడం, కాల్ రావడం కూడా దాంతోనే వస్తుంది. ఆ లోగో చూడగానే ఫస్ట్ భయం అవుతుంది మనకి, సిబిఐ ఎందుకు కాల్ చేస్తున్నారు బాబు మనకి అనుకుంటారు. కాల్ లిఫ్ట్ చేయగానే ఫస్ట్ నేమ్ చెప్పేస్తారు, ఫస్ట్ మీ పేరు చెప్తారు. మీరు చెప్పేసి సో మీ దగ్గర నుంచి పార్సల్ వచ్చింది, సో మేము సెంట్రల్ ఎక్సైజ్ నుంచి మాట్లాడుతున్నాం, లైక్ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం, పార్సల్ వచ్చింది, కలెక్ట్ చేసుకోవడానికి మీరు ఎంక్వైరీకి రావాలి, మీ పేరు మీద ఇంత కొకైన్ వచ్చింది, లేదంటే ఏదో ఫ్రాడ్ ఏదో జరిగింది మీ పేరు మీద అని చెప్పి వస్తుంది. సో మీరేమంటారు, నేనేం చేయలేదు అని ఫస్ట్ అఫెండ్ చేసుకుంటాం. ఎవరైనా అఫెండ్, నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు, సో చేస్తాం. సో చేసినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు మిమ్మల్ని ఇంకా భయపెట్టేస్తారు. సరే ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, జస్ట్ కమ్ అండ్ గివ్ మీ అ లెటర్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో ఓకే అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రూఫ్ ఏంటి, అది మీరు ఎవరు ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి అది అంటే ఇంకా అప్పుడు వీడియో కాల్ చేస్తారు. ఫస్ట్ థింగ్ వీడియో కాల్ ఉంటుంది అక్కడ. మీరు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇది అవేర్నెస్ అందరికి ఉంది ఇప్పుడు ప్రెసెంట్. మీరు అడుగుతారు ఇట్స్ అ ఫ్రాడ్ థింగ్, వి వోంట్ బిలీవ్ అంటారు. వెళ్ళినప్పుడు సరే మీకు కాల్ చేస్తాము, వీడియో కాల్ చేస్తాము, మా సుపీరియర్ మాట్లాడతారు మీతోని అని చెప్పేసి వీడియో కాల్ చేసినప్పుడు ఆ పర్సన్ కూడా అదే డ్రెస్ తోనే ఉంటాడు, మొత్తం పోలీస్ డ్రెస్ తోనే ఉంటాడు. ఇంకా పోలీస్ డ్రెస్ చూసి వెనకాల అదంతా బ్యాక్గ్రౌండ్ చూసేసరికి ఈజీగా నమ్మేస్తాంగా, అయిపోయింది అక్కడ. సో మీరు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీ పేరు మీద ఇలా ఉండకూడదు అనుకుంటే మేము కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాము, సో ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు ఇంత అమౌంట్ ఇవ్వండి అది అని చెప్పి సెటిల్మెంట్ లాగా చేస్తారు. కానీ ఆ అమౌంట్ అనేది పోద్ది అంతే. సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి ఫ్రాడ్స్ ఇలాంటివి. కానీ అసలు వాళ్ళకి మన నెంబర్ ఎలా వెళ్తుంది? నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, నేను ఎంతకుముందు ఎప్పుడో విన్నాను. మన మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ బంపర్ ఆఫర్ ఒకటి ఉందండి, మీకు లక్కీ డిప్ ఒకటి ఉంది, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఈ మనం ఎంటర్ చేసే కాంటాక్ట్స్ అన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారా? ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అమ్ముతారు, కొంతమంది అమ్మారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు అన్నారు, ఇప్పుడు ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు మనకి August 15th వస్తుందిగా, రక్షాబంధన్ వస్తుందిగా. ఏం చేస్తారు, షాపింగ్ మాల్లో అన్ని ఆఫర్స్ పెట్టి 1,00,000 మెంబర్స్ ది కలెక్ట్ చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్కీ డిప్ కోసం 1 lakh మెంబర్స్ ది కలెక్ట్ చేశాడు. అందులో నుంచి ఎవరికో ఒక్కడికి వస్తుంది గిఫ్ట్. అది మనకు తెలుసు, మనకు రాదు, ఎందుకంటే మన లక్ మనకు తెలుసు కాబట్టి అది రాదు, ఎనీ కాస్ట్ మనకు రాదు. ఓకే, సో వాడి బడ్జెట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 1 lakh పెట్టాడు అనుకుందాం. సరే మిగతా డేటా మీరు ఎప్పుడైతే ఫిల్ చేస్తారో, ఫిల్ చేసిన నెక్స్ట్ 10 days లో మీకు కాల్స్ వస్తాయి. ఏది ప్లాట్ ఉంది, రియల్ ఎస్టేట్ నుంచి, క్రెడిట్ కార్డ్ ఉంది, ఇవన్నీ వస్తాయి రైట్. ఎలా వస్తున్నాయి? సో మేబీ ఎస్ దేర్ ఈస్ ఏ ఛాన్స్ వే దే కెన్ సెల్ ఇట్. ఎక్కడ కూడా మీరు వాళ్ళు మనకి పేపర్ రాసి ఇచ్చారా మన డేటా సెక్యూర్ గా ఉంటది అని చెప్పి. గూగుల్ వీ కెన్ ట్రస్ట్ ఇట్, ఫేస్బుక్ కొంచెం ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఓకే వాళ్ళు ఇస్తారు కాబట్టి డేటా ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకంటే కొన్ని రూల్స్. షాపింగ్ మాల్లోకి ఏముంటుంది ప్రైవసీ. మీరు ఇంకొకటి ఇది కూడా చూడండి, మీరు ఎక్కడైనా రోడ్ మీద వెళ్తున్నా లేదంటే ఏదన్నా ఏది లైక్ పెట్రోల్ బంక్స్కి వెళ్ళినా కూడా కొంతమంది ఉంటారు, సార్ ఈ నెంబర్ కి డైల్ చేయండి, ఓటీపీ చెప్పండి, రింగ్ ఆగానే ఓటీపీ చెప్పండి సార్ అంటారు కొంతమంది. ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. లైక్ కొంతమంది బ్యాగ్స్ వేసుకొని వస్తూ ఉంటారు. సో జస్ట్ రింగ్ ఒక 1800 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ డైల్ చేయగానే ఆటోమేటిక్ కట్ అయిపోద్ది, ఓటీపీ వస్తుంది మనకి. ఓటీపీ వాళ్ళకి చెప్పాలి యాక్చువల్గా. ఇలాంటి ఓటీపీ చెప్పినా కూడా కొంచెం ఉన్నాయి, లైక్ ఎలా అంటే మనది డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్. సో ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇదే ఒక మనిషి డేటా, ఒక మీకు కావాల్సిన డేటా ఏంటి, ఒక ఫోన్ నెంబర్, ఒక నేమ్, ఒక ఈమెయిల్ అడ్రస్, ఒక పర్సన్ కి సంబంధించి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక 1 రూపీకి అమ్మాడు అనుకుందాం, మీ వాల్యూ 1 రూపీ. ఓకే, వాళ్ళ భాషలో మీ వాల్యూ 1 రూపీ. 1 lakh డేటా కలెక్ట్ చేశాడు అనుకుందాం. 1 lakh డేటా కలెక్ట్ చేశాడు, ఎంత వస్తుంది? 1 lakh రూపాయలు. ఎవరికి అమ్మితే, ఒక రియల్ ఎస్టేట్ పీపుల్ కి అమ్మితే 1 lakh వస్తుంది. ఇదే డేటా 10 రియల్ ఎస్టేట్ పీపుల్ కి అమ్మితే 10 లక్షలు. ఇదే డేటా ఒక కస్టమర్ కేర్ కి అమ్మితే వామ్మో, వాళ్ళు డీల్ మాట్లాడుకుంటారు కదా. అంతే కదా, సింపుల్ థింగ్. సో మన డేటా మనమే బయటకి ఇస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది రియల్ గా జరుగుతున్నది, ఇది అంతా కూడా రియల్ గానే జరుగుతుంది. వాడు డేటా కలెక్ట్ చేసుకొని ఏం చేస్తాడు, ప్రమోషన్ కే కదా, ఎవరైనా ప్రమోషన్ కే యూజ్ చేస్తారు కదా. ఇదే సేమ్ థింగ్. సో ఇప్పుడు రైట్ నో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి, మాల్స్ కి వెళ్ళే వాళ్ళు ఇంత షాపింగ్ చేసిన ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే లక్కీ డిప్ లో మన అదృష్టం కూడా ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి మీరు ఎక్కడ పడితే అక్కడ మీ ఇన్ఫర్మేషన్ రాసి ఇవ్వద్దండి. అక్కడ వచ్చేది సంగతి తర్వాత పక్కన పెడితే మీకు పోయేదే ఎక్కువ ఉంటుంది ఫ్రాడ్ కాల్స్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు
చాలా వరకు డేటా అమ్ముకుంటున్నారు. మనం అందరూ అమ్ముకుంటున్నారని మనం చెప్పలేం. ఎందుకంటే మన దగ్గర ఆ డేటా లేదు లేదు. కాబట్టి చాలా వరకు లీక్ అయ్యేది అక్కడే. అండ్ ఇంకొకటి ఎక్కడ లీక్ అవ్వచ్చు అనడానికి ఆన్‌లైన్ ఫేక్ సైట్స్. ఆన్‌లైన్ ఫేక్ అదొక్కసారి సైట్స్ కూడా చెప్పండి. ఉన్నాయి. ఆన్‌లైన్ ఫేక్ సైట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఆఫర్స్ నడుస్తున్నాయి రైట్? ఇలాంటి ఆఫర్స్ మీకు మెసేజెస్ వచ్చుంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ బిగ్ బిలియన్ డేస్ గాని, ఈ హ్మ్. ఆగస్ట్ 15థ్ గాని వస్తాయి. ఓపెన్ చేస్తే సేమ్ అదే సైట్ కనిపిస్తది. హ్మ్. కానీ అమెజాన్ కాదు, ఫ్లిప్‌కార్ట్ కాదు అది. ఫేక్ సైట్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. సో, ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఏముంటాయంటే, మన డేటాని కలెక్ట్ చేసుకుంటాయి. ఎలా అంటే మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ ఒక సైన్ అప్ ఫార్మ్ ఫిల్ చేసేస్తే హ్మ్. మీకు కొన్ని కూపన్ కోడ్స్ ఇస్తది. హ్మ్. ఆ కూపన్ కోడ్స్‌ని యూజ్ చేసుకొని మనం బై చేసుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ అక్కడ ఫార్మ్ ఎందుకు ఫిల్ చేపిస్తున్నాడు యాక్చువల్‌గా? అది కూడా ఆలోచించాలి. వాడికేంటి బెనిఫిట్? హ్మ్. ఫస్ట్ థింగ్ ఒకటి ఎవడన్నా ఒకడు ఒక కూపన్ నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఆన్‌లైన్‌లో ఏది ఫ్రీగా రాదు ఫస్ట్ థింగ్. హ్మ్. వాడికి కావాల్సింది ఏంటి? డేటా. ఆ డేటా కావాలి అంటే నువ్వు అడిగితే ఇస్తానా? ఇవ్వను. నీకేదో ఒకటి చూపించాలి. సంథింగ్ ఏదో అట్రాక్టివ్ ఓకే 20% డిస్కౌంట్ కూపన్ ఉంది నా దగ్గర అంటాను. హ్మ్. మీరు ఇది ఫార్మ్ ఫిల్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తా అంటాడు. హ్మ్. మీరేం చేస్తారు? ఓకే. వస్తుంది కదా అని చెప్పి 20% డిస్కౌంట్ కోసం మన డేటా ఇస్తున్నాం. కానీ ఇక్కడ చాలా మంది హ్యాకింగ్ జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు కదా! చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏది మనం ఇప్పుడే ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! లైక్ డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. హ్మ్. ఎంతమంది ఒక 100 మెంబర్స్‌ని తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఒక 50-60% ఆల్‌మోస్ట్ వాళ్ళ పాస్‌వర్డ్స్ అన్ని ఫోను నంబర్స్‌తోనే లింక్ ఉంటాయి. వాళ్ళ పాస్‌వర్డ్‌లు ఫోను నంబర్‌లో పెట్టుకుంటారు ఆల్‌మోస్ట్. హ్మ్. హ్మ్. మీ ఈమెయిల్ ఐడీకి మీ ఫోను నంబరే ఉంటది పాస్‌వర్డ్. హ్మ్. ఎందుకంటే ఈజీ రిమెంబరింగ్ ఉంటది కదా అని హ్మ్. చెప్పి. లేదంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విశ్వనాథన్. హ్మ్. కరెక్ట్. సో నేనేం పెడతాను పాస్‌వర్డ్ జనరల్ గెస్ చేస్తే సింపుల్ విశ్వ డేట్ ఆఫ్ బర్త్. మీరే చెప్తున్నారు కదా! క్యాపిటల్ వి ఫస్ట్ లెటర్ ఓకే. విశ్వ సంథింగ్ డేట్ ఆఫ్ ఇయర్ అవును. ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ అవును. ఇంకా సంథింగ్ ఏదో పెట్టుకుంటాం. సో ఇదంతా కూడా మనం ఇచ్చే డేటాలోనే ఉంది కదా! ఫస్ట్ థింగ్. హ్మ్. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే సరే పేర్లు పెట్టకూడదు కదా అని చెప్పేసి హైదరాబాద్ 2024 అంటే ఇయర్ మారుస్తా ఉంటారు. ఎవ్రీ 3 మంత్స్‌కోసారి, 6 మంత్స్‌కోసారి పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నప్పుడు ఆహా! ఎవ్రీ 1 ఇయర్‌కి 2023 ఉంటే 2024 పెడతాడు. అదే ఉంటది పాస్వర్డ్. 2024 ఒకటి మారుస్తాడు. హ్మ్. ఇలాంటివి ఉంటాయి. సో ఇవి ఈజీగా గెస్ చేయొచ్చు పాస్వర్డ్స్ రైట్. సో మనమే సగం డేటా మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాడే హ్యాక్ చేస్తున్నాడు కదా! ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇదే పాస్వర్డ్ మీ జీమెయిల్‌కి ఉంటది. హ్మ్. ఇదే పాస్వర్డ్ ఫేస్‌బుక్ ఉంటది. ఇదే పాస్వర్డ్ ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. ఇదే పాస్వర్డ్ నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటది. హ్మ్. ఒకటే పాస్వర్డ్ అన్నిటికి పెట్టుకుంటాం. హ్మ్. సో ఒక్కసారి ఒకటి హ్యాక్ అయిందంటే అన్నీ హ్యాక్ అవుతాయి కదా! యాహ్! పాసిబిలిటీ ఉంది. సో లేదు పాస్వర్డ్ చేంజ్ చేసాడే అనుకుందాం. హ్మ్. జీమెయిల్ ఒకటి యాక్సెస్ వచ్చినా కూడా రీసెట్ పాస్వర్డ్స్ కొడితే ఎక్కడికొస్తున్నాయి? జీమెయిల్‌కే వస్తాయిగా. అన్ని లింకప్ జీమెయిల్‌కే ఉన్నాయిగా. హ్మ్. అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ప్రతీదీ లింకప్ అయ్యి ఉంది ఇక్కడ యాహ్! చెప్పాలి అంటే. మనంతటకి మనం పర్సనల్‌గా డేటా ఎవరికీ లీక్ చేయట్లేదు. ఓకే. ఇక్కడ వరకు సేఫ్‌గున్నాం. హ్మ్. నేను ఏదైతే కాల్ మాట్లాడేసి పెట్టేసానో, లేకపోతే ఫోన్ పక్కన ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడానో, మాట్లాడేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది కన్వర్జేషన్ ఫోన్ ఓపెన్ చేస్తే, నేను మీతో ఏ టాపిక్ డిస్కస్ చేశానో దాని రిలేటెడ్ ఫోటోస్ వస్తున్నాయి. అవును. వస్తాయి. గూగుల్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని. ఇది అందరికి తెలిసిందే. అంటే మనం పర్సనల్‌గా డేటా ఇవ్వకపోయినా గూగుల్ మన ప్రైవసీని బ్రేక్ చేసి మన డేటాని వింటుందా? ఫేస్‌బుక్ వింటుందా? ఒకటి చెప్పనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ ఇన్‌స్టాల్ చేసారా? ఫేస్‌బుక్ ఇన్‌స్టాల్ చేసారా? హ్మ్. ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏం పర్మిషన్స్ అడుగుతుంది ఒకసారి? ఏమో లాంగ్ బ్యాక్ ఇన్‌స్టా సరే ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ ఇప్పుడు ఏ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసినా ఏం పర్మిషన్స్ అడుగుతది నార్మల్‌గా? ఐఫోన్‌లో అయితే హ్మ్. ఆహ్, అంటే యాప్ ట్రాక్ చేయాలా వద్దా అని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అలో. మీరేం కొడతారు? అలో, డోంట్ అలో. డోంట్ అలో. ఆ! ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ బట్ అలో కొడతాం. సామ్‌సంగ్‌లో అందులో 3 అడుగుతుందా? ఆప్షన్స్ వస్తాయి. అలో ఎట్ థిస్ టైమ్ హ్మ్. ఆర్ అలో ఆల్ ద టైమ్ ఆర్ నాట్ అలో. ఈ 3 వస్తాయి ఫస్ట్ థింగ్. హ్మ్. సో ఎప్పుడైనా ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అందులో అడుగుతది. గ్యాలరీ, కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్, మైక్ అండ్ ఫోటో కెమెరా మైక్ కూడా అడుగుతదా? అడుగుతది. మీరు చూడరు. ఆ! అలో, 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 అలో అంతే. మనకి అది యాప్ ఇన్‌స్టాల్ అవ్వాలి. మనం అది ఓపెన్ చేయాలి అంతే. అది తెలీదు. ఆ! చాలా మంది దాంట్లో ఉంటది. ఆ మైక్రోఫోన్ అలోలో ఉంటది. ఆ మైక్రోఫోన్ అలోలో ఉంది అంటే ఏంటి? మనమే అలో చేస్తున్నాం గదా! వాడేం తీసుకో. చెప్తున్నాడు? జస్ట్ నాకిది కావాలి అని అంటూ. చాలా మందికి ఒక చిన్న అపోహ ఏంటంటే, ఇది అలో చేయకపోతే యాప్ ఇన్‌స్టాల్ అవ్వదేమో అని ఒక డౌట్. ఫస్ట్ హ్మ్. థింగ్ హ్మ్. యాప్ ఇన్‌స్టాల్ అవుతది. కానీ ఎప్పుడు కావాలో అప్పుడు పర్మిషన్ తీసుకుంటదది. హ్మ్. సో మనం ఏం చేస్తాం అలో ఆల్ ద టైమ్. ఓకే. ఊకె ఎవడు కొడతాడులే అలో అని చెప్పి ఒకటేసారి కొట్టేస్తాం ఆల్ ద టైమ్ అని చెప్పేసి. హ్మ్. ఒక్కసారి అలో ఇచ్చామంటే పాసిబిలిటీ ఉంది కదా! ఇప్పుడు అన్‌నోన్ అప్లికేషన్స్ ఇప్పుడు లైక్ లోన్ అప్లికేషన్స్ చేసేది అదే పని కదా! హ్మ్. మన ఫోటోస్ కావచ్చు, గ్యాలరీ కావచ్చు, లేదంటే కెమెరా కావచ్చు, లొకేషన్ కావచ్చు. ఎలా ట్రాక్ చేస్తున్నాయంటే మనం అలో కొట్టాం కాబట్టి ట్రాక్ అవుతుంది అక్కడ. హ్మ్. ఫస్ట్ థింగ్. సో మీరన్నట్టు ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఇలాగే తెలుస్తది. ఓకే. ఇప్పుడు అది గూడా ఫైన్. నేను మైక్ ఆఫ్ చేసుకున్నా. నేను గూగుల్‌కెళ్ళి కారు కొనే ఆలోచన ఉంది గాబట్టి ఏదో సెర్చ్ చేశా. హ్మ్.
ఇంకా ఇమీడియట్ గా నాకు కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తుంది, మీకు ఈ కార్ కావాలా, ఆ కార్ కావాలా, లోన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. నేను ఎవరితో మాట్లాడలేదు, జస్ట్ దాని ప్రైస్ ఎంత చెక్ చేస్తా. మరి ఇప్పుడు గూగుల్ రైట్ చేసేది కూడా నేను ఏ సెర్చ్ చేసాను అది కూడా స్టోర్ చేసుకుంటుందా? గూగుల్ అనేది ఒకటి ఏంటంటే గూగుల్ అనేది ప్రతిదీ స్టోర్ చేసుకుంటుంది. మనం ఏం చేసినా స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే ప్లేన్ టెక్స్ట్ లో ఉంటుంది. కుకీస్ అంటాం వీటిని, మన టెర్మినాలజీలో కుకీస్ అంటాం, టెక్నికల్ టెర్మినాలజీ. మనం ఏమైతే సెర్చ్ చేస్తున్నామో ఆ కుకీస్ అనేది తీసుకొని అది ఆటోమేటిక్ ఆ కుకీస్ ఆ బ్రౌజర్లో కుకీస్ సేవ్ అవుతాయి. దానికి రిలేటెడ్ గానే ఈ ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. దేని గురించి ఎక్కువ సెర్చ్ చేస్తారు ఈ పర్సన్, ఈ బ్రౌజర్ నుంచి, ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి తీసుకొని ఆటోమేటిక్ దానికి సంబంధించిన యాడ్సే వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు గూగుల్ కావచ్చు, అమెజాన్ తీసుకోండి ఎగ్జాంపుల్, వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. వాటర్ ప్యూరిఫైర్ గురించి సెర్చ్ చేయండి, నెక్స్ట్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా గూగుల్ యాడ్స్ వస్తాయి. సో అక్కడ వాటర్ ప్యూరిఫైర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగే. సో మన కుకీస్ తీసుకుంటుంది, మన హిస్టరీ తీసుకుంటుంది, తీసుకొని ఒక పర్సన్ కి ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో దాని మీద చూపిస్తూ ఉంటుంది యాడ్స్ అనేది. డైనమిక్ అనమాట, అందరికి కామన్ గా కనిపించదు, అందరికి డైనమిక్ గా వస్తూ ఉంటది అనమాట. ఈ కుకీస్ ట్రాకింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే, యాప్స్ లో సజెస్ట్ చేయడం ఇస్ ఫైన్, బట్ కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్ గా. మీరు కార్ ప్రైస్ చెక్ చేసి అది చూసే లోపే కాల్ రింగ్ అయిపోద్ది, మీరు కార్ కోసం చూస్తున్నారా, మా కార్ ఏ బ్రాండ్ కార్ అది ఇది అని. సో మీరు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ డైల్ తీసుకోండి, జస్ట్ డైల్ ఏదైనా సెర్చ్ చేయండి, వెంటనే కాల్స్ వస్తాయి. ఎందుకు? వీడు మన డేటా తీసుకొని వాడికి బిజినెస్ చేస్తున్నాడు కదా, 10 మందికి పంపిస్తాడు కదా, మన ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని 10 మందికి పంపిస్తున్నాడు, ఆటోమేటిక్ కాల్స్ వచ్చేస్తాయి. అంటే ఈ పర్సన్ దీనికోసం సెర్చ్ చేశారు ఈ టైమింగ్ లో అని ఆటోమేటిక్ వచ్చేస్తాయి అలా. సో మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటామో, ఎప్పుడైతే మన డీటెయిల్స్ ఏదో ఒక దగ్గర ఇచ్చి ఉంటాం కంపల్సరీ, ఇప్పట్లో ఎక్కడో ఒక చోట ఇచ్చి. ఇంకోటి చాలా మంది మిస్టేక్ చేస్తున్నది ఏంటి అంటే, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే 3 ఆప్షన్లు కనబడతాయి. సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ ఫేస్బుక్, సైన్ ఇన్ విత్ ఇన్స్టాగ్రామ్. లాస్ట్ ఆప్షన్ లో ఏముంటుందంటే సైన్ అప్, ఓన్లీ మాన్యువల్ గా ఈమెయిల్ తో సైన్ అప్ చేయాలి. ఈమెయిల్ తో సైన్ అప్ చేయాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఇదంతా ఎవడు కొడతాడులే అని చెప్పేసి ఆ సైన్ ఇన్ విత్ గూగుల్ అంటాం. గూగుల్ నుంచి పర్మిషన్ వెళ్తుంది అక్కడికి, మనమే ఇస్తున్నాం. మనకి తెలియదు, మర్చిపోతాం తర్వాత. ఓకే, ఏ వెబ్సైట్ కూడా మనకి తెలియదు. అలాంటివి ఉంటాయి కొన్ని. సో కొన్ని సేఫ్ అండి, ఇప్పుడు సేఫ్ అని చెప్పలేను నేనైతే. ఎందుకంటే మన గూగుల్ పర్మిషన్ ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్కి వెళ్తుంది. మీరు అన్ఇన్స్టాల్ చేసినా కూడా మీ ఫోన్లో కనిపిస్తుంది. గూగుల్ ఇంకా వేరే అప్లికేషన్స్ ట్రాక్ చేస్తూ ఉంటాయి మనల్ని, అవి కూడా ఉన్నాయి కొన్ని. సో మీ డేటాని మీరు చెక్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడి ఏదైనా రిలీజ్ అయిందా బయటికి, ఇంకెక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే హ్యాకర్స్ ఏం చేస్తారంటే వేరే డేటాబేసెస్ని హ్యాక్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొమినోస్ తీసుకుందాం. డొమినోస్ వెబ్సైట్స్ హ్యాక్ అయినాయి. ఓకే, చాలా మంది అలా రిజిస్టర్ చేసుకొని ఉంటారు కదా యాప్స్ ద్వారా కానీ, లేదంటే దీంట్లో. సో డేటాబేస్ అనేది హ్యాక్ అయింది అంటే దాంట్లో నుంచి కూడా డేటా అమ్మేస్తారు బయటికి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్, మోస్ట్ ఆఫ్ ద థింగ్. సో అట్లా కూడా డీటెయిల్స్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే మన దగ్గర నుంచి ఎంత సెక్యూర్గా ఉన్నా, ఇన్ కేస్ ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ దగ్గర సెక్యూరిటీ లేకపోతే హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం ఎవరికైతే డేటా ఇస్తున్నామో వాళ్ళు కూడా కరెక్ట్ ఉండాలి, అథెంటికేటెడ్ గా ఉండాలి. లేదంటే ఇప్పుడు మనకి మనం చూసుకోవాలి. అందులో ఒక చిన్న నోట్ రాస్తాడు కానీ అవన్నీ ఏం చూడము, ఐ అగ్రీ, యాక్సెప్ట్ అలా అనమాట. సో ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అందులో, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది. సో ఆ పాయింట్స్ చదవరు మెయిన్గా. ఓకే, మనకి ఫస్ట్ కావాల్సింది మన రిక్వైర్మెంట్ ఫిల్ కావాలి. దానికి ఏదైతే ఏంటి ఫస్ట్ అయితే మనకు అలౌ చేద్దాంలే అని చెప్పి అనుకుంటాం. సో మొబైల్ హ్యాకింగ్ లో చాలా చూసాం మనము. మీరు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కొత్త రకమైన హ్యాకింగ్ ఒకటి ఉందండి చూపిస్తాను అని చెప్పారు, అదొక్కసారి చెప్పరా? సో ఇప్పుడు కొత్త రకం హ్యాకింగ్ ఎలా జరుగుతుందంటే ఇంకోటి, సో హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్ అనేది బాగా పాపులర్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. హార్డ్వేర్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ కాకుండా బయట డివైసెస్ తో. సాఫ్ట్వేర్ ఏంటంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకూడదని అందరికి తెలిసింది, చేయట్లేదు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని హార్డ్వేర్ డివైసెస్ తీసుకొస్తున్నారు. సో ఎలాంటివి అంటే ఎగ్జాంపుల్ చూడడానికి చూపిస్తాం. ఇదేంటి నార్మల్ గా పెన్ డ్రైవ్ కదా, ఓటీజీ పెన్ డ్రైవ్సే కదా నార్మల్ గా. మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇది నార్మల్ గా? డేటా స్టోరేజ్ అంటే లైక్ దీంట్లో ఉన్న డేటా తీసుకెళ్లి మనం వేరే దగ్గర కాపీ చేసుకోవాలంటే పెన్ డ్రైవ్స్ ని యూజ్ చేస్తున్నాం. కానీ చూడడానికి పెన్ డ్రైవ్ లాగే ఉంటుంది, కానీ పెన్ డ్రైవ్ కాదు ఇది హ్యాకింగ్ గ్యాడ్జెట్. ఇందులో ఏం చేస్తున్నారంటే హ్యాకర్స్ స్క్రిప్ట్ రాస్తారు. ఓకే, ఇది మీరు కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇందులో కొన్ని స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆటోమేషన్ జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఇట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మొబైల్ ఫోనే కదా, రైట్?
సో ఇది ఏ మొబైల్ ఫోన్లో అయినా వర్క్ అవుతుంది. ఈవెన్ ఐఫోన్స్కి కూడా వర్క్ అవుతుంది. ఐఫోన్ కూడా సెక్యూర్ అనుకుంటాం కదా, ఐఫోన్ కూడా సెక్యూర్ కాదు. Hmm. హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్లో ఏదైనా పాసిబుల్ అవుతుంది. కాదు, ఇంత టాలెంటెడ్ హ్యాకర్స్ ఎక్కడ ఉంటారండి బాబు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మొబైల్ ఫోన్, నేను Hmm. ఏం టచ్ చేయట్లేదు, Hmm. జూమ్ చేసుకోవచ్చు కావాలంటే. Hmm. నేను జస్ట్ ఇది కనెక్ట్ చేస్తున్నాను, పెన్ డ్రైవ్ ఒకటే కనెక్ట్ చేస్తున్నాను, నేను ఏమి చేయట్లేదు. జస్ట్ కనెక్ట్ చేశాను కదా, ఏమి చేయను నేను. ఆటోమేటిక్ గూగుల్ క్రోమ్ ఓపెన్ అయింది, సంథింగ్ ఇట్ ఈస్ టైపింగ్, ఇట్ ఈస్ ఓపెనింగ్ వాట్సాప్, ఇట్ విల్ సెండ్ ఎ మెసేజ్ టు అదర్ పర్సన్. టైప్ చేస్తుంది, మెసేజ్ కూడా టైప్ చేస్తుంది. ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే పంపించేసింది మెసేజ్. ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు పట్టింది ఇది పెట్టడానికి? 30 సెకండ్స్ కూడా కాదు కదా ఇలాంటివి. సో ఇలాంటివి చెయ్యొచ్చు, ఉన్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను నేను. ఏంటి అంటే లైక్ ఒక వాట్సాప్లో ఇలా మెసేజెస్ పంపిస్తారు, మీకు తెలియకుండా కొన్ని మెసేజ్లు బయటకు వెళ్తూ ఉంటాయి. ఇలాంటి టెక్నిక్స్. లేదంటే కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే దీంట్లో నుంచి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోద్ది. అంత ఆటోమేషన్, నేను టచ్ కూడా చేయలేదు, రైట్, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది, లైక్ ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. సో ఇలాంటివి వాట్సాప్ ఓపెన్ అయ్యింది. సో ఇలాంటివి కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇలాంటివి హార్డ్వేర్ డివైసెస్ ఎట్లుంటాయి అంటే కొంతమంది ఫోటో ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పి అది పెట్టేసి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా జరిగిపోతుంటది పక్కన. ఆటోమేటిక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాపం చాలా దీన్ని మంది hidden బయటకు కూడా వచ్చి- చేయొచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు విజబుల్ కోసం నేను విజబుల్ చేశాను దీన్ని. Hmm. ఇదేం చేసాం, పెట్టినప్పుడు కనిపించదు, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటది, ఓ, బ్యాక్గ్రౌండ్ లో కూడా జరిగిపోద్ది, కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ Run ఉంటుంది అవుతుంది. ప్రోగ్రామ్. అవుతుంది. మీకు ఇప్పుడు లైవ్ లో చూపించాలి కాబట్టి నేను విజబుల్ చేశాను కాబట్టి మీకు Yeah. చూడడానికి వచ్చింది. ఇలాంటివి ఏం చేస్తారంటే విజబుల్ ఉండదు, హిడెన్ మోడ్ లో ఉంటాయి. ఆటోమేటిక్ పెట్టగానే మీరు పెన్ డ్రైవ్ అనుకుంటారు, డేటా కాపీ చేసుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటివి కూడా జరుగుతాయి. కాదండి పాపం, ఇప్పుడు ఎవరైనా లీగల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇలాంటి హ్యాక్ జరుగుంటే పాపం వాళ్ళు ఎంత మొత్తుకున్నా నేను పంపలేదని ఏమి చెప్పడానికి ఏం లేదు. పాసిబిలిటీ, ఎందుకంటే మీ Proof mobile ఉంటది నుంచే కదా అయింది అక్కడ, కదా. message మీ మీ mobile మొబైల్ నుంచి. నుంచే వచ్చింది అది. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో అందుకే ఇలాంటి పెన్ డ్రైవ్స్ కొన్ని ఆన్లైన్ లో దొరుకుతాయి ఫ్రీగా, లైక్ ఎలా అంటే 500కి 5 పెన్ డ్రైవ్స్ Hmm. ఇలాంటివి దొరుకుతాయి, కొనకండి. అండ్ ఇంకోటి అన్నోన్ పెన్ డ్రైవ్స్ ఎప్పుడు కూడా కనెక్ట్ చేయకూడదు. అన్నోన్ పెన్ డ్రైవ్స్ మన మొబైల్కి కానీ సిస్టమ్స్కి కనెక్ట్ చేసినా కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీ సిస్టమ్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. Hmm. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను ఇది. సో ఇలాంటివి ఉంటాయి, కొంచెం డేంజరస్ జాగ్రత్త. డివైస్ అండి మీ చేతిలో ఉన్నది అసలు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మేము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే అవేర్నెస్. ఇప్పుడు మీ ద్వారా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే, నేను ఒక్కరిని సింగిల్ గా వెళ్ళి చెప్పాలి అంటే ఎంతమంది వింటారో ఎంతమంది వినరో తెలియదు, Yeah. కానీ దీని ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది. Hmm. ఈసారి ఇంకోసారి పెన్ డ్రైవ్ పెట్టాలంటే కూడా కొంచెం ఆలోచించి పెట్టాల్సిందే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే అవుతుంది. Hmm. ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకొని శాండేస్ కానీ కింగ్స్టన్ కానీ బ్రాండెడ్ అయితే ఓకే, కానీ ఇలాంటి వాటికి బ్రాండ్లు ఉండయి, Hmm. బయట దొరికేస్తాయి ఇట్లాంటివి చాలా. బట్ మీరు ఏదైనా ఫర్మ్ కి అంటే ఏదైనా ఇండస్ట్రీస్ కి వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది అంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీరు చెక్ చేస్తారా చెక్ ఇదంతా? చేస్తాం. యాజ్ అ పెనెట్రేషన్ టెస్టర్ లాగా, యాజ్ ఎథికల్ హ్యాకర్ లాగా మేము టెస్ట్ చేస్తాం. ఇలాంటివి ఏమైనా మాల్వేర్స్ ఇంజెక్ట్ అయ్యాయా, ఏమైనా స్క్రిప్ట్స్ రన్ అవుతున్నాయా, Hmm. ఇలాంటి టెస్టింగ్ కూడా చేస్తాం మేము. అంటే Testing ఏదైనా చేస్తాము. ఫర్మ్ కి వెళ్ళి మీరు Hmm. టెస్ట్ చేసినప్పుడు Hmm. అంటే ఏదైనా పెద్దది అంటే డిస్కవర్డ్ అలాంటిది ఏదైనా బయటపడిందా? సో అలాంటివి అంటే ఉన్నాయి, కానీ కొన్ని పేర్లు చెప్పలేము, ఆ కంపెనీ పేర్లు గానీ, కంపెనీ పేరు వద్దు. అలాంటివి అయితే అదే. చెప్పలేము. ఆ. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఆల్మోస్ట్ 2022 ఆఫ్టర్ కరోనా జరిగింది 2022. సో ఒకసారి కాల్ వచ్చింది. Hmm. సో కాల్ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది, XYZ కంపెనీ నుంచి కాల్ వస్తే వెళ్ళాం. సో వెళ్తే ఏమైంది అని చెప్పి అడిగారు. అరౌండ్ మిడ్ నైట్ 2 o'clock అనుకుంటా కాల్ వచ్చింది. సో ఒక ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చెయ్యాలి, ఒక పర్టికులర్ పర్సన్ కి ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. అంత బాగానే పనిచేస్తుంది, సడన్ గా ప్రాబ్లం అయింది. ఏది పని చేయట్లేదు. ఇంకా మూవీస్ లో చూపిస్తే ఎట్లా అవుతుంది అలా ఏది పని చేయట్లేదు. ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళ క్రెడెన్షియల్స్ పని చేయట్లేదు, వాళ్ళ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నారు. జస్ట్ ఇంకో 2 days లో పైలట్ ప్రాజెక్ట్ ని కనుక లాంచ్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. సో ఇలాంటి టైమింగ్ లో కాల్ వచ్చింది, వెళ్ళాము, అంతా చెక్ చేసాము. చెక్ చేసినప్పుడు ఏమైంది అంటే ఒక మాల్వేర్ అనేది ఇంజెక్ట్ అయింది. ఇది చేయడానికి కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 1 day టైం పట్టింది. కనుక్కోవడానికి మెయిన్ టైం పడుతుంది మాకు. ఫస్ట్ థింగ్ ఎక్కడ ఇంజెక్ట్ చేశాడు, ఎలా ఇంజెక్ట్ చేశాడు అని తెలుసుకోవడానికి టైం. తెలుసుకున్న తర్వాత దాన్ని రిజాల్వ్ చేయడం ఈజీ. సో చేయడానికి 1 hour మాకు 1 day టైం పట్టింది ఆల్మోస్ట్. సో వాడు ఏం చేశాడు అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఇలాగే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఆఫీస్ అనుకుందాం, చాలా మంది ఆఫీస్ కి గెస్ట్లు వస్తుంటారు కదా, ఇలాగే వచ్చినట్టున్నాడు, మేబీ ఏదో వచ్చాడు. సో సంథింగ్ ఏదో టెక్నికల్ పర్సన్ లాగా వచ్చి ఇలాంటి ఇంజెక్షన్స్ పెన్ డ్రైవ్స్ లాగా ఇలాంటి చిన్న చిన్న డివైసెస్ కొన్ని దొరుకుతాయి, ఇవి ఇంజెక్ట్ చేసేసి వెళ్ళిపోయాడు. యూట్యూబ్ బ్లూటూత్ అంతా ఎంత ఉంటాయి బ్లూటూత్ అలా అంత చిన్న సైజ్ పోయి ఉంటాయి అనమాట. అవి అలాంటివి ఇంజెక్ట్ చేసేసి ఒక సిపియూకి వెనకాల పెట్టేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ప్రోగ్రామ్ రన్ అయింది.
మాల్వేర్ రన్ అయింది. ఆ మాల్వేర్ రన్ అవ్వడం వల్ల ఏమైందంటే మొత్తం నెట్వర్క్ అంతా ఎఫెక్ట్ అయిపోయింది. మొత్తం నెట్వర్క్ ఎఫెక్ట్ అయిపోయి మొత్తం డేటా అంతా కరప్ట్ అయిపోయింది. ఎన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అది? అది ఆల్మోస్ట్ ఒక 3-4 క్రోర్స్ ప్రాజెక్ట్ అది చెప్పాలి అంటే. ఆల్మోస్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ అది. సో అది తెలుసుకొని అది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది, అది ఏమైందంటే యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఒక నెట్వర్క్లోకి ఒక వైరస్ వచ్చింది అన్నప్పుడు డిస్కనెక్ట్ చేయాలి. వీళ్ళకి తెలియదు అది వచ్చిందని కూడా తెలియదు. అది మొత్తం నెట్వర్క్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆల్మోస్ట్ అంత డేటాని కరప్ట్ చేసేసి సో లైక్ ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది జరిగింది మొత్తం కలిపి. ర్యాన్సమ్ వేర్ అటాక్ జరిగింది. తర్వాత మళ్ళీ మేము చెక్ చేస్తే ర్యాన్సమ్ వేర్ అని తెలిసింది. సో దాన్ని తీసుకోవడానికి అక్కడ ఏంటంటే ఒక చిన్న పాపప్ కనబడుతుంది. ఏంటి అంటే మీరు ఇన్ని బిట్ కాయిన్స్ పే చేస్తే మళ్ళీ మీ డేటా మీకు వస్తుంది అని చెప్పి ఒక పోస్టర్ వచ్చేస్తుంది. ప్రతి సిస్టంలో ఒక పోస్టర్ వచ్చేస్తుంది. మీ డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోయింది, అది మా దగ్గర ఉంది, మీరు ఈ డేటా మళ్ళీ రిట్రీవ్ కావాలి అంటే ఇన్ని బిట్ కాయిన్స్ పే చేస్తే మళ్ళీ మీ డేటా మీకు ఇస్తాము. బ్లైండ్గా ఇచ్చేస్తారు. అది ఆ బిట్ కాయిన్ పే చేసినా కూడా ఎవరికి తెలియదు అది, ఎందుకంటే ఆ వ్యాలెట్ అడ్రస్ అనేది మన ట్రాకింగ్ ఉండదు. బిట్ కాయిన్స్కి ఎప్పుడైనా ట్రాకింగ్ ఉండదు. క్రిప్టో కరెన్సీ ట్రాకింగ్ ఉండదు. సో అలాంటివి జరుగుతాయి అనమాట. సో అలాంటివి చేసినప్పుడు ఒకసారి వెళ్ళి సార్ట్ అవుట్ చేసాము. సో కాకపోతే మొత్తం డేటా రిట్రీవ్ అవ్వలేదు, కొంతవరకు డేటా రిట్రీవ్ అయ్యింది. అవునా? అప్పటికి నష్టమే జరిగింది కొంచెం. అప్పటికి అయిపోయింది. ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది ప్రతి కంపెనీలో జరుగుతుంది ప్రెసెంట్, ఎంఎన్సీ కంపెనీస్ లో కూడా. ఎందుకంటే మీరు అడగొచ్చు ఫైర్ వాల్, యాంటీవైరస్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, మరి ఇవన్నీ ఆపమని. అవును, ఎలాగా? హ్యాకర్స్ ఎప్పుడైనా సరే కొత్త కోడ్ రాసుకుంటారు, కొత్త టెక్నిక్ వస్తుంది. ఆ కొత్త టెక్నిక్ అనేది యాంటీవైరస్ డిటెక్ట్ చేయదు కదా. ఫస్ట్ థింగ్, దాని దగ్గర ఉన్న డేటాబేస్ తో చెక్ చేస్తే డిటెక్ట్ చేస్తుంది, కానీ దానికి కొత్తది వచ్చింది అంటే దానికి తెలియదు ఫస్ట్ థింగ్. సో అలా బైపాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లేదంటే ఏదన్నా ఒక అప్లికేషన్ లో వల్నరబిలిటీ ఉంది, మనకి ఒకప్పుడు పెగాసస్ వైరస్ వచ్చింది, మీరు విని ఉంటారు పెగాసస్ వైరస్ అని. వాట్సాప్ లో ఉన్న ఒక బగ్ ని తీసుకొని జస్ట్ కాల్ ద్వారా మనం హ్యాక్ చేయొచ్చు మొబైల్ ఫోన్స్ ని. ఇప్పుడు అది ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఇది ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు పెద్ద పొలిటీషియన్స్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది, అందరిది ట్రాకింగ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. ఇదే అంటే వాట్సాప్ లో ఉన్న బగ్ ద్వారా తర్వాత అది ఫిక్స్ చేశారు. అంటే బట్ యూజువల్లీ వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ కాల్స్ అనేది ఎక్కడ డేటా రివీల్ అవ్వదు. అవే సేఫ్ కాల్స్ అని పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అవే వాడతారు. కానీ మనకి ఎందుకు అప్డేట్స్ వస్తున్నాయి? మీకు వస్తాయి కదా అప్డేట్స్, వస్తాయి కదా లైక్ అప్డేట్స్ లైక్ వాట్సాప్ అప్డేట్ చేయండి అని. అప్డేట్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఏదో బగ్ ఉంది, అందులో ఏదో ఉంది కాబట్టి వాడు కొత్తగా మళ్ళీ ప్యాచ్ అప్డేట్ వస్తుంది కదా. మనం అనుకుంటాం ఫీచర్స్ మాత్రమే అప్డేట్ అవుతాయని మనం అనుకుంటాం కదా. ఫీచర్స్ తో పాటు సెక్యూరిటీ లెవెల్ కూడా పెంచుతా ఉంటారు దానికి. అంటే ఏదో బగ్ ఉంది అందులో, ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అయ్యింది కాబట్టి మళ్ళీ దానికి ప్యాచ్ వస్తుంది. సో అలాంటివి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్యాచ్ చేసుకోలేదు అనుకోండి, పాసిబిలిటీ ఉన్నట్టే. కొన్ని అప్డేట్ అడగపోయినా నెట్ కనెక్ట్ ఇప్పుడు మొన్న ఈ మధ్య వాట్సాప్ లో కొన్ని గంటలేమో మొత్తం గ్రీన్ లో అయ్యాయి, గ్రీన్ లెటర్స్ లో మారాయి. ఇంకొకటి ఏఐ సింబల్ పైన వచ్చింది. అవే మన అప్డేట్ అనలేదు, డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయిపోయింది. లైక్ ఆటో అప్డేషన్స్ ఉంటాయి, కొన్ని పుష్ చేస్తారు. ఆటో అప్డేషన్స్ ఉన్నప్పుడు ఓకే ప్రాబ్లం లేదు. లేదంటే కొన్నిసార్లు మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఈ పర్టికులర్ అప్డేట్ ఉంది, మీకు ఎప్పుడు కావాలి, ఏ టైమింగ్ లో కావాలి, అప్డేట్ చేసుకోమని చెప్తుంది. లేదు అంటే ఆటో అప్డేట్స్ పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి అవి అలాంటివి. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి హార్డ్వేర్ డివైసెస్ కూడా నమ్మకండి, పెన్ డ్రైవ్స్ ని కూడా నమ్మకూడదు. ఇలాంటివి అన్ని చెప్తుంటే భయం అయింది, ఎందుకంటే ఏది ముట్టుకున్నా ప్రాబ్లం అవుతుందేమో అని. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు, ఇది చూపించాను కదా, ఇదేంటి నార్మల్ గా కేబుల్, ఏం కేబుల్ ఇది? యూఎస్బి కేబుల్, ఛార్జింగ్ కేబుల్, రైట్? ఓకే, ఛార్జింగ్ కేబుల్ కాదు, హ్యాకింగ్ గ్యాడ్జెట్. ఇది కూడా ఇది హ్యాకింగ్ గ్యాడ్జెట్ కనుక్కోవడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇది మీరు ఛార్జింగ్ పెట్టుకుంటా అని చెప్పి నన్ను అడిగారు అనుకోండి, ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా, దీనికి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ తో పాటు మీ మొబైల్ ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీ మొబైల్లో ఏం జరుగుతుందో చూడొచ్చు, మీ మొబైల్లో ఇందాక ఎగ్జిక్యూట్ చేసినట్టు చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇది అసలు కనుక్కోవడం కూడా కష్టమే. ఇలాంటివి ఎక్కడ పెడుతున్నారంటే ఇప్పుడు ఫ్రీ ఛార్జింగ్ పాయింట్స్, లైక్ ఎలా అంటే ఎయిర్పోర్ట్స్ లో అవ్వచ్చు, షాపింగ్ మాల్స్ లో అవ్వచ్చు. హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఇలాంటివి చార్జర్ అది వాళ్ళే పెట్టేస్తున్నారు వైర్. మీరు ఏం చేస్తారు, ఛార్జింగ్ అయిపోతుంది కానీ ఛార్జింగ్ పెడతారు కదా క్లోజ్, అసలు ఫ్రీగా వైర్ చార్జర్ విత్ వైర్ కనిపిస్తుంది అంటే పెట్టేస్తాం కదా. సో ఇలాంటివి కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఇది కూడా ఇంకో కేబుల్, ఇలాంటిది ఇంకో కేబుల్, టైప్ సి టు టైప్ సి. ఐఫోన్ కూడా వర్క్ అవుతాయి, ఛాన్సే లేదు కదా అది. ఐఫోన్ కూడా వర్క్ అవుతాయి ఇలాంటివి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంది కాదు ఏది వాడకూడదండి. ఫస్ట్ థింగ్ అదొకటే, ఫస్ట్ థింగ్ మనది కానీ మనం వాడితే దానికి నష్టపోయేది మనమే. అంతే కదా, ఎవరైనా ఎందుకు ఫ్రీగా పెడతాడు చార్జర్ ఎయిర్పోర్ట్ లో? ఎయిర్పోర్ట్ లో అథెంటిక్ కదా అది, మనం ఎయిర్పోర్ట్ లో అథెంటికే, కానీ ఇంకెవడో వచ్చి పెట్టేళ్ళుంటే అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎవరు చూస్తున్నారు చెప్పండి, మానిటర్ ఉంటది అక్కడ, ఉండదు కదా.
సో అక్కడ పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. షాపింగ్ మాల్కి వెళ్ళినా పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తగా ఉంటే బెటర్ ఆప్షన్. మీ చార్జర్ మీరే క్యారీ చేసుకోండి, ఫ్రీ చార్జర్లు మనకొద్దు. సో ఇప్పుడు ఇవన్నీ చూపిస్తే ఛార్జింగ్ పెట్టాలన్నా భయం అయింది మీకు, పెన్ డ్రైవ్ పెట్టాలన్నా భయం అయింది మీకు, అంతే కదా. ఫోన్ ముట్టుకోవాలన్నా ఫస్ట్ థింగ్ అవే ఆలోచనలు వస్తాయి కదా. సో ఇలా ఉంటాయి. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, దాంతో పాటు ఇది కూడా పెరుగుతుంది. దాని గురించి అవేర్నెస్ కూడా తెలుసుకోవాలి. సో ఈ అవేర్నెస్ కూడా మాతో అయినంత వరకు మేము అవేర్నెస్ ఇస్తున్నాము, కానీ స్టిల్ ఇంకా కావాలి అంతే. అన్లెస్ యు ఆర్ ఇన్ హైలీ ప్రొటెక్టెడ్ సర్ఫేసెస్ ఏరియాస్ లో ఎన్వైరన్మెంట్ లో ఉంటే తప్ప పక్కవేవి కొంచెం అలా లీనియన్స్ తోటి వెళ్ళకూడదు. సేమ్ ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అండ్ ఇంత మంచి అవేర్నెస్ క్రియేట్ చేశారు, అసలు ఎంతో మంది సేవ్ అవుతారు చాలా వరకు. బ్యాంకుల తరపు నుంచి వాళ్ళు చేసే జాగ్రత్త వాళ్ళు చేస్తున్నా, బట్ సెల్ఫ్ అవేర్నెస్ కూడా. కానీ ఇది ఎట్లా ఉందంటే ఒక హీరోయిక్ యాక్ట్ లాగా ఉందన్నమాట. ఎథికల్ హ్యాకింగ్ అనేది, దొంగ కంటే ముందు మనమే వెళ్ళి దొంగని కనుక్కోవడం అనేది. దట్స్ అమేజింగ్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎథికల్ హ్యాకింగ్ లో. చాలా మందికి ఇంట్రెస్టెడ్ ఉంటుంది. But చాలా కెరియర్ కూడా ఎలా ఉంటుంది ఇందులో? కెరియర్ ఇప్పుడు లైక్ చెప్పాలి అంటే 100% బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే రెసిషన్ అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటది, ఏఐ అనే కొత్త ఫీచర్ వచ్చి, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మందికి జాబ్స్ పోయాయి. అన్నారు కదా, చాలా మంది పోతున్నాయి కూడా, ఆల్రెడీ ఆల్మోస్ట్ పోతున్నాయి కూడా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఏఐ టూల్ ని యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే, మీరే చెప్పండి, మీకంటూ ఒక వెబ్సైట్ కావాలి అనుకుందాం. సో మీరు ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఒక వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఒక వెబ్సైట్ కావాలి అంటే వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు? నార్మల్ మీకు తెలిసిన టైమింగ్ లో సింపుల్ వెబ్సైట్, సింపుల్ వెబ్సైట్ బేసిక్ 1 to 3 days, 3 days అనుకుందాం, 3 to 4 days మాక్సిమం 1 week. ఓకే, దానికి ఎంత మంది వర్క్ చేస్తారు? ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక గ్రాఫిక్ డిజైనర్, ఒక డేటాబేస్, వీళ్ళు వర్క్ చేయాలి. ఒక 4 to 5 members కావాలి ఒక అప్లికేషన్ డెవలప్. కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute లో వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. ఏఐతో ఇవన్నీ అవసరం లేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే సాలరీ ప్లేస్ లో వీడి ఇది కొనుక్కోవచ్చుగా ఏఐ టూల్ ని. ట్రస్టబుల్ అనేది అనుమానించొచ్చా మనం? చాలా ఉంది. ఏఐ గుడ్ బ్యాడ్, దీంట్లో కూడా 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ గుడ్ గురించి మాట్లాడదాం, తర్వాత బ్యాడ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది ఒక ఓకే, ఐటీ సెక్టార్ లోకి ఇది వచ్చేసింది అనుకుందాం. ఓకే, సో తర్వాత ఏమైంది? ఇప్పుడు రీసెంట్ గా ఎలక్షన్స్ లో కూడా యూజ్ చేశారుగా మన మోడీజీ. లైక్ హిందీలో మాట్లాడితే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అయ్యాయి. అవును, స్టేట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ వచ్చేసింది. సో ట్రాన్స్లేటర్ కూడా అవసరం లేదు, గుడ్. అది కూడా మనకి టైం సేవింగ్ అయింది ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. తర్వాత ఇంకేంటి, లైక్ ప్రోగ్రామింగ్. ఒక ప్రోగ్రామర్ ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే చాలా టైం పడుతుంది, రైట్? కానీ ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది. మినిట్స్ కూడా కాదు, సెకండ్స్ లో వచ్చేస్తుంది. సో ఇదంతా గుడ్ పర్పస్. దీని వల్ల ఒక పరంగా చూస్తే అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నాం మనం. ఓకే, కానీ దాంతో పాటు ఏమైతుంది, చాలా మందికి జాబ్స్ పోతున్నాయి. మిమ్మల్ని ఒక 20 lakhs ప్యాకేజ్ ఇచ్చి నేను తీసుకున్నాను, వర్క్ చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత ఏఐ వచ్చింది, ఏం చేస్తున్నారు? నీకు 20 lakhs ప్యాకేజ్ ఇచ్చే బదులు ఆ టూల్ ని కొనుక్కొని యూస్ చేసుకోవచ్చుగా, తీసేస్తున్నారు. సో ఇప్పుడు రెసిషన్ అనేది అదే నడుస్తుంది. ఇది నాట్ ఓన్లీ దిస్ వన్, మెడికల్ ఫీల్డ్ లో కూడా ఎంటర్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది సో ఏఐ అనేది ఏంటి అంటే, ఒక చిన్న చెప్పాలి అంటే మన డేటా మొత్తం తీసుకుంటది, మనం ఇచ్చే డేటా అంతా ఫీడ్ చేసుకొని అనలైజ్ చేసి మళ్ళీ మనకి ఎలా కావాలో అలా ఇస్తుంది. అదే. సో ఇందాక చెప్పినట్టు లైక్ ఇదే ఏఐ ఫీల్డ్ అనేది మెడికల్ ఫీల్డ్ లో తీసుకుంటే, ఎగ్జాంపుల్ గా చెప్తాను, మెడికల్ ఫీల్డ్ అనేది సో ఏఐకి కావాల్సిన డేటా మనం ఇస్తున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న డిసీజెస్, మన దగ్గర ఉన్న మెడిసిన్స్, మన దగ్గర ఉన్న ఫార్ములాస్, దాంతోపాటు సిమ్టమ్స్, ఇలాంటివన్నీ ఏఐకి డిప్లాయ్ చేస్తాం. సో దాన్ని చేసే పని ఏంటి అంటే అనలైజ్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో ఒక పర్టికులర్ పేషెంట్ వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది, టాబ్లెట్ కావాలని చెప్పి దాన్ని అడిగారు. అడిగితే ఏం చేస్తుంది అది? ఫస్ట్ మీ డేటా తీసుకుని యువర్ నేమ్, యువర్ ఏజ్, యువర్ జెండర్, యువర్ సిమ్టమ్స్, ఇలాంటివన్నీ తీసుకొని అనలైజ్ చేసి మీకు ఏది సెట్ అవుతుందో మీ ఏజ్ గ్రూప్ కి, మీ పర్టికులర్ జెండర్ కి సెట్ అయ్యే మెడిసిన్ అనేది ఇస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది అంతా కూడా, ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఓకే వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ వన్. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నెట్వర్క్ లోనే డిప్లాయ్ అవుతుంది. ఇట్స్ అ సాఫ్ట్వేర్ యాక్చువల్లీ, రైట్? సో నో వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు ఒకవేళ హ్యాకర్ ఆ పర్టికులర్ నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు అనుకుందాం, దాంట్లో కోడ్ ఏదో చేంజ్ చేశాడు ఏఐలో. మీరు ఫీవర్ టాబ్లెట్ అడిగితే క్యాన్సర్ టాబ్లెట్ ఇస్తాం, పాసిబిలిటీ ఆలోచించండి. ఇప్పుడు ఏ నేను నమ్మొచ్చా నమ్మకూడదు చెప్పండి? సో పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అంటే టెక్నాలజీ పెరిగింది, దాంతో పాటు ఆ టెక్నాలజీ అనేది సాఫ్ట్వేర్ వేర్ వీ కెన్ మోడిఫై
ట్యాంపరింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే ఎండ్ ఆఫ్ ది డే జస్ట్ మిషన్ కదా గేమ్. అంతే కదా, సేమ్ థింగ్ రైట్. సో వీ కెన్ ట్యాంపర్ దట్, పాసిబిలిటీ ఉంది. సో సెక్యూరిటీ లేకపోతే ఎక్కడ ఏది లేదు. ఏ టెక్నాలజీ వచ్చినా సెక్యూరిటీ మ్యాండేటరీ. సో అందుకే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కెరియర్ అనేది చూస్తాం. ఇప్పుడు కెరియర్ గురించి మాట్లాడతాం. ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పానంటే, చాలా మంది జాబ్స్ పోయిన తర్వాత చాలా మంది రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీకి ఎఫెక్ట్ పడదు. ఎందుకు అంటే ఏఐకి కావాల్సిందే సైబర్ సెక్యూరిటీ. మనమే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ మనమే ప్రొటెక్షన్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది. అక్కడ మన ప్రొటెక్షన్ లేకపోతే ఎలాంటి వర్క్ కాదు అక్కడ, ఫస్ట్ థింగ్. సో ఏ అనేది సైబర్ సెక్యూరిటీకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వట్లేదు. చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు. ఇప్పుడున్న పర్టికులర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సైబర్ సెక్యూరిటీకి మైగ్రేట్ అవుతున్నారు మొత్తం కూడా. సో అందుకని ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. బై నెక్స్ట్ 2025లో 25-26లో చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అన్నిట్లలో కూడా మనకి జాబ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెసెంట్ గా చెప్పాలంటే. సో చాలా మటుకి ఫ్యూచర్ అయితే బాగుంది. సో చాలా మంది కోర్సెస్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోసం. మా దగ్గరికి చాలా వస్తారు కోర్సెస్ కోసం. సో లైక్ ఏంటి అంటే, సో ఆల్రెడీ వేరే టెక్నాలజీ చేసి కూడా ఇందులోకి వస్తున్నారు. సో ఎథికల్ హ్యాకింగ్ అని, పెనెట్రేషన్ టెస్టింగ్ అని, మాల్వేర్ అనాలిసిస్ అని, సాక్ ఇంజనీర్ అని, ఇలా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో అందులో ఈజీగా కెరియర్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనకి మంచి ఎలాంటి ఆలోచన పెట్టుకోక్కర్లేదు. సేఫ్ గా అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు ఇది ఆప్ చేసుకునే. ఇది కెరియర్ పరంగా చూసుకుంటే అయితే చాలా బాగుందండి. కెరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ప్రీవియస్లీ కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా బాగుందని చెప్పొచ్చు. ఇంకా బాగుంది ఇప్పుడు, ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరుగుతుంటే మాకు కూడా అంత ప్రిఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది. దొంగలు పెరిగిన పోలీసులు కావాలి అంతే కదా. ఇక్కడ టెక్నాలజీ పెరిగితే దాని సెక్యూరిటీ పెంచాలి కదా మేము కూడా. సో మాకు కూడా ఇదేంటంటే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. చెప్పాలి అంటే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, నెవర్ ఎండింగ్ స్టోరీ అట్లా అనమాట. సో సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కావాలన్న వాళ్ళు చాలా మంది చేయొచ్చు. మీరు కూడా ఇస్తారు కదా క్లాస్? యా, మేము కూడా ఇస్తాము. నెక్సన్ ఐటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది మాకు, అమీర్పేటలో ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో దాని ద్వారా మేము ఇస్తాం. రైట్ నో జాయిన్ అవుతున్నారా? బాగా చాలా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, ఫస్ట్ టాప్ ప్లేస్ లో సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకని సో చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇంకోటి ఏంటి అంటే తెలుసుకోవడం. నాట్ ఓన్లీ కెరియర్ పరంగానే కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ఇన్ టు టెక్నికల్ వరల్డ్, డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం. ప్రతిదీ డిజిటల్ యూజ్ చేస్తున్నాం. సో యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పరంగా కూడా మనం నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీ అనేది. ఎందుకంటే మీకు ఏమీ తెలియదు, బట్ మీరు టెక్నాలజీ యూజ్ చేయాలి అంటే ఎలా వర్క్ అవుతుంది? ఈజీగా హ్యాక్ చేయొచ్చు, మిమ్మల్ని ఈజీగా బ్లఫ్ చేయొచ్చు నేను, రైట్? మీకు ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఇవన్నీ చూపించాను, నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు, ఫస్ట్ థింగ్, రైట్? సో దానికోసం కూడా యాజ్ ఎ కెరియర్ పరంగానే కాకుండా మన పర్సనల్ గా కూడా నేర్చుకోవాలి. మన ఫ్యామిలీ కూడా అవేర్ అవుతుంది. అంతే కదా. మన పేరెంట్స్ కి ఈ అవేర్నెస్ ఉండదు, కానీ మనం అవేర్నెస్ చేయొచ్చు. అంటే మన పిల్లలు ఉంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఏది పడితే డౌన్లోడ్ చేస్తారు. ఇది మెయిన్ థింగ్ జరుగుతున్నది, చాలా మందికి జరుగుతున్నది ఇదే. సో ఏది పడితే డౌన్లోడ్ చేస్తున్నారు, ఏది పడితే వీడియో కాల్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్ గా వీడియో కాల్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఏఐ ద్వారా గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అని చెప్పాను కదా. సో ఇది ఒక వే. బ్యాడ్ ఏంటంటే డీప్ ఫేక్ ఏఐస్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఒక ఫోటో ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వేరే మార్ఫింగ్ చేసేయచ్చు. దానికి గ్రాఫికల్ డిజైనింగ్ అవసరం లేదు, మీకు ఫోటోషాప్ ఒట్టించాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. వీడియోని ఫోటోతో రిప్లేస్ చేయొచ్చు, ఫేస్ ని రిప్లేస్ చేయొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్ కూడా చాలా వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్. కానీ వీల్ వర్క్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి లైక్ కొంతమంది ఫోటోస్ ఏంటంటే మనం పబ్లిక్ లో పెడతాం కదా, ఏది ఫేస్బుక్ లో అక్కడ ఇక్కడ పెడతాం, ఫోటోస్ తీసుకొని మార్ఫ్ చేసి పాన్ వెబ్సైట్స్ లో కూడా పెడుతున్నారు. ఇలాంటి కేసెస్ కూడా చాలా వచ్చాయి. సో ఏంటంటే ఎంతవరకు మన ప్రైవసీని మనం కంట్రోల్ చేసుకుంటేనే సెక్యూర్ గా ఉంటాం. మనకు వస్తుంది కదా అని చెప్పేసి, ఉంది కదా అని చెప్పి ఏది పడుతుంది ఆన్లైన్ లో పెట్టేసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటే అది ఈజీ అయిపోతుంది ఈజీగా హ్యాకర్స్ కి. లేదు ఇంకా పెట్టాలి అనుకుంటే ఇవన్నీ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. లేదంటే ప్రైవసీ ఆప్షన్ చేసుకోవాలి. ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటది, కానీ అది చాలా మందికి తెలుసో తెలియదు. పబ్లిక్ ఫిగర్స్ కి ప్రైవసీ ఏముంటది? అంతే, మార్కెటింగ్ కదా. అంతే కదా. సో కాకపోతే కొంచెం అనేది సెక్యూర్ అనేది 100% సెక్యూరిటీ ఎక్కడైతే ఉండదు, కన్ఫర్మ్ అదే ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న డిజిటల్ ఎవల్యూషన్ లో. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వనాథ్ గారు. చాలా విషయాలు షేర్ చేశారు. ఐ హోప్ ఇది అందరికి, వ్యూవర్స్ అందరికి, ఆడియన్స్ అందరికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.